జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు. నిజమే. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈయన దృష్టిలో మంచి డ్రామా ఆర్టిస్టే. ఎందుకంటే ఎంత డ్రామా ఆర్టిస్ట్ అంటే 70 ఏళ్ళు పైబడిన తర్వాత కూడా ఆయన అవలీలగా పాదయాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంకగా మారిపోబోతుందని లోకేష్ గారు అన్నారు. ఈవెన్ ఇప్పుడు ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో పయ్యావుల కేశవ్ గారు ఆయన అన్నారు. వాస్తవానికి పయ్యావుల కేశవ్ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు శ్రీలంకతో కంపేర్ చేయలేదు. ఓకే, ఎప్పుడు కంపేర్ చేశారు? మరి ప్రశాంత్ కిషోర్ గారి నుంచి చెప్పలేదంటే ప్రశాంత్ కిషోర్ కదా ఫస్ట్ ఆ డైలాగ్ కొట్టింది. సో అదే టైంలో ప్రశాంత్ కిషోర్ గారు ఆ ఈవెంట్లో స్టేజ్ మీద కూర్చొని మైక్ మాట్టుకొని చెప్పిన విషయం ఏంటంటే పథకాలు అనేవి ఉండాలి కానీ మరీ మితిమీరి ఉండకూడదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీలంక మితిమీరిన పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరపోతుల్లా తయారు చేసి ఇప్పుడు మన దగ్గర కూడా అలాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మేబీ ఇలాంటి పథకాలే కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్ మరొక శ్రీలంక అవ్వబోతుందేమో అనే సందేహాన్ని ఆయన ఆ స్టేజ్ మీద వ్యక్తపరిచాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారి మీద 420 కేసు పెట్టాలి అని అన్నారు. ప్రతి ఒక్కరు మాట్లాడతారండి 420 కేసు అని. నిన్న లేదు మొన్న పోసాని గారు కూడా చంద్రబాబు నాతో డిబేట్కి సిద్ధమన్నారు. క్షణం తీరికుండదు. రోజుకి 18 గంటలు కష్టపడే ముఖ్యమంత్రి ఎక్కడైనా చూపించండి ఇండియా మొత్తం మీద. విదేశాల్లో కూడా తీసుకోండి కంపేర్ టు. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఆ ఏజ్ వాడు. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో, అసెంబ్లీకి రాకుండా ఏదైతే అసెంబ్లీలో అడగాల్సిన ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ నేను ప్రెస్ ముందుకు వచ్చి చెప్తానని ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో, దాదాపుగా 1 hour 40 minutes వరకు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో అందులో ఏదైతే క్వశ్చన్స్ అడిగారో దాని గురించి సమాధానం ఇవ్వడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ చెప్పండి సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూశారు కదా మీరు. ప్రెస్ మీట్ చూసిన అంశం ఫస్ట్ మనం చూసినట్లయితే ఫస్ట్ ఆయన ఏం చెప్పారంటే అసెంబ్లీకి ఎందుకు రాను అని ఒక క్వశ్చన్ అడిగితే, జర్నలిస్ట్ ఎవరో క్వశ్చన్ అడిగితే ఆయన ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, సో అసెంబ్లీకి వచ్చి ఇప్పుడు నేను మీ ముందు ఒక 1 hour 40 minutes దాకా మాట్లాడాను. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు మాట్లాడినా అంతసేపు నేను మాట్లాడి నాకు డిఫెన్ ఇవ్వాలి. నాకు 5 నిమిషాలు 10 నిమిషాలు అవగొట్టాలంటే అది అవ్వని పరిస్థితి. సో అందుకనే నేను మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాను. నాకంటూ ఒక హోదా ఇవ్వలేదు కాబట్టి అని ఇలా మాట్లాడుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఏదైతే ప్రతిపక్ష హోదా ఏదైతే ఉందో అక్కడ మిమ్మల్ని గట్టిగా క్వశ్చన్ చేస్తాను కాబట్టి, క్వశ్చన్ చేస్తే మీ దగ్గర ఆన్సర్ ఉండదు కాబట్టి భయపడి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది. సో దీని మీద మీరేమంటారు సార్? భయపడి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఎస్, గట్టిగా క్వశ్చన్ చేస్తే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు కాబట్టి. అవును కరెక్టే. ఎందుకంటే సో వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర ఆన్సర్లు ఉండవు. పైగా ఈయనంటే భయపడతారు, ఈయనంటే పోసేసుకుంటారు కాబట్టి మరి ఈయన అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందని నా సింపుల్ ఆన్సర్. ముందు అసెంబ్లీకి వెళ్ళి గట్టిగా వాదించో లేదంటే మైక్ ఇవ్వండి అని ఆర్గ్యూ చేసో వాకౌట్ చేసి అప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే హర్షిస్తారు ప్రజలు. అరే మా కోసం వెళ్ళాడు అన్న, మాట్లాడాడు, సరే ఎవ్వరూ ఇవ్వలేదని ఈయనకి సానుభూతి కూడా పెరుగుతుంది కదా. అది ఇప్పుడు మంచి ఆపర్చునిటీ కూడా ఈయనకి. జనరల్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏదైతే పాదయాత్ర చేశారో ఈయనకి వచ్చే ఆదరణ చూసి ఈయన ప్రతి దగ్గర కూడా అదే ఎక్స్పెక్టేషన్స్లో ఉంటున్నాడు. ఈయనకి సానుభూతి, అరే నన్ను చూసి తండ్రి లేని పిల్లాడు అని సానుభూతి చూపించాలని ఫీల్ అవుతుంటారు కాబట్టి సో ఇదే ఆపర్చునిటీ. మీరు అన్నట్టు వెళ్ళి నాకు ఇవ్వలేదు, పోనీ సభానాయకుడు అంటే ముఖ్యమంత్రి, సభా అధ్యక్షుడు స్పీకరు, సభానాయకుడు ముఖ్యమంత్రి మాట్లాడినంతసేపు కాకపోయినా ముఖ్యమంత్రి మాట్లాడిలో 1/3 అంటే ఆయన ఒక గంటన్నర మాట్లాడితే ఈయనకు ఒక ½ an hour టైం ఇవ్వాలని ఈయన గట్టిగా యుద్ధం చేయడమో మాట్లాడమో లేదా ప్లకార్డులు పట్టుకొని స్పీకర్ పోడియం వరకు వెళ్ళిపోయి అప్పటికీ ఇవ్వకపోతే ఈయన వాకౌట్ చేసి వచ్చి ప్రెస్ మీట్ పెడితే నిజంగా ప్రజలు నీరాజనాలు తీసేవారు. అది చేయకుండా ఈ ప్రెస్ మీట్ అంటే వెళ్ళడానికి
ఫస్ట్ థింగ్ ఈయన భయపడుతున్నాడేమో అనిపిస్తుంది జగన్మోహన్ జగన్మోహన్ అంటే వాళ్ళు భయపడుతున్నారు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళు భయపడితే వెళ్ళొచ్చు కదా, ఒక్కొక్కరిని భయపెట్టించవచ్చు కదా. అన్న టైగర్ కాబట్టి అన్న వెళ్తుంటే ఖచ్చితంగా అడవికి రారాజు సింహం లాంటి అన్న అసెంబ్లీకి వెళ్తే అన్ని జంకలు లేడులు కుందే ఇవన్నీ కూడా సైడ్కి వెళ్ళి జరిగిపోయి అన్నకి ప్లేస్ ఇస్తాయి కదా, అన్నకి ఛాన్స్ ఇస్తాయి కదా. మరి ఆ సద్వినియోగం ఎందుకు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవట్లేదు? అసలు ఎవరు ఈయనకి ఎట్లాంటి సలహాలు ఇస్తున్నదో నాకు అర్థం అవ్వట్లేదు. సరైన అడ్వైజరు సరిగ్గా ఉండేవాళ్ళు ఉంటే కరెక్ట్గా లేదన్నా ఇదే మనకు టైము, ఎందుకంటే మీరు ఏదైతే సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారో లేదంటే ఇంకా సమ్ ఎక్స్ గురించి మాట్లాడుతున్నారో ఇప్పుడు ఆల్రెడీ 5 నెలలు అయిపోయింది, ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ఇస్తారని అడగొచ్చు కదా వెళ్ళి. ఎప్పుడైతే మైక్ ఇవ్వలేదో బయటకు వచ్చి రాద్ధాంతం చేయండి, ప్లకార్డులు పట్టుకోండి. ఓకే, తెలంగాణ ఉద్యమం టైంలో గుర్తుందా, కేవలం బీఆర్ఎస్ 10 మందో 11 మందో ఉండేవారు కదా. అవును. మరి వాళ్ళు ఏం చేశారు, ఉద్యమం కోసం ప్లకార్డులు పట్టుకొని పోడియం దగ్గరికి వెళ్ళిపోయి ధర్నా చేసి బయటకు వచ్చి ధర్నా చేసి ప్రెస్ పాయింట్ దగ్గరికి వచ్చి కూడా మళ్ళీ మాట్లాడి మళ్ళీ లోపలికి వెళ్ళేవారు, మళ్ళీ స్టార్ట్ చేసేవారు తెలంగాణ కావాలి, జై తెలంగాణ జై తెలంగాణ అని. మరి అలా చేయండి. వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు కూడా ప్రతిపక్ష హోదా లేదు అప్పుడు. అవి కదా స్ఫూర్తి. ఇవన్నీ పాతవన్నీ తిరగేస్తే ఈ స్ఫూర్తి లాంటివి దొరుకుతాయి. నిజంగా ప్రజల కోసం, నిజంగా ప్రభుత్వం కార్యకర్తల కోసం పనిచేసే నాయకుడే అయితే ఇట్లా మళ్ళీ సేమ్ ప్రెస్ మీట్ పొజిషన్ ఏమైనా మారిందా? లేదు. గత ప్రభుత్వంలో సెక్రటేరియట్ అదే, గత ప్రభుత్వంలో కాన్ఫరెన్స్ హాల్ అదే, ప్రెస్ పాయింట్ అదే, బయటకు వచ్చి మామూలుగా ప్రజలతో మాట్లాడేది అదే, అన్నిటికీ అదే. ఆ 4 గోడల మధ్యనే ముందు జస్ట్ కాంపౌండ్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆలోచన విధానం మారుతుందేమో, అప్పుడు నిజంగా అసెంబ్లీకి వెళ్ళాలనిపిస్తుందేమో. అట్లీస్ట్ కాంపౌండ్ వాళ్ళు బయటకు వస్తే కనీసం 2-3 కార్యకర్తలను చూసి అన్నా నువ్వు రావాలన్నా నేను చూడాలనుకుంటున్నామని అంటే కనీసం అరే మన కోసం ఎంతమంది తాపత్రయపడుతున్నారే అని వస్తారేమో. అది రాకుండా ఇంట్లో కూర్చొని మళ్ళీ ప్రెస్ మీట్, మళ్ళీ సేమ్ పొజిషను, సేమ్ చైరు, ఇంకా మారదు. మరి ఇలాంటి వాళ్ళు ఎలా ప్రశ్నిస్తారండి? సార్ ఇదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు డ్రామా ఆర్టిస్ట్, సీనియర్ ఎన్టీఆర్ గారు మూవీ ఏదో దానవీర డివిఎస్ కర్ణ, అవును, ఆ మూవీలో అంతకు మించి యాక్టింగ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గతంలో ఆయన చెప్పింది ఏంటి, ఏదైతే పథకాల గురించి చెప్పారు, నేను వచ్చిన తర్వాత ఇంత చేస్తా అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయని పరిస్థితి. ఒకసారి ఆ బడ్జెట్ చూసినా కానీ హాస్యాస్పదంగా ఉంది. గతంలో మేము ఇచ్చే కంటే ఇల్లేదో ఎక్కువ ఇస్తున్నారనే వాళ్ళు అనుకుంటున్నారు, కాకపోతే రైతులకు ఇప్పటిదాకా ఏమి ఇవ్వని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ ఏదైతే ప్రీమియం ఇన్సూరెన్స్ ఉందో అవి ఏమి కట్టని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంతకు మించి డ్రామా ఆర్టిస్ట్ ఇంకెక్కడైనా ఉంటాడా అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. నిజమే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈయన దృష్టిలో మంచి డ్రామా ఆర్టిస్టే. ఎందుకంటే ఎంత డ్రామా ఆర్టిస్ట్ అంటే 70 ఏళ్ళు పైబడిన తర్వాత కూడా ఆయన అవలేలగా పాదయాత్ర చేస్తున్నాడు. 70 ఏళ్ళు పైబడిన తర్వాత కూడా క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాన్ పైకి ఎక్కుతున్నారు, ఏది దాన్ని ప్రచార రథం పైకి. ఎందుకంటే అక్కడ గ్రాఫిక్స్ ఏం వాడట్లేదు, పైగా డూప్ని ఎవరు పెట్టట్లేదు. డూపు పెట్టట్లేదు కాబట్టి మంచి ఆర్టిస్టే కదా. సో ఈయనలాగా చుట్టూ మంది మార్పులంతో వెళ్ళట్లేదే, ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు కదా. సో ప్రజల్లోకి వెళ్తున్నాడు కాబట్టి నిజమైన యాక్టర్ ఆయన ఈయన దృష్టిలో చూస్తే. ఈయనలాగా డూపును పెట్టో లేదా గ్రాఫిక్స్లో యాడ్ చేసో లేదంటే ఆ 4 గోడల మధ్యన ప్రెస్ మీట్ పెట్టినప్పుడే దానికే మళ్ళీ వెనక నుంచి గ్రాఫిక్స్ మార్చి చేయలేదు కాబట్టి మేబీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో చంద్రబాబు నాయుడు డ్రామా ఆర్టిస్టే అయి ఉండొచ్చు. ఎందుకంటే 73 ఏళ్ళ వయసులో కూడా పార్టీనంతటిని ఒక తాటిపై నడిపించే సత్తా ఉంది. ఎవరు కూడా బాబు గారి విషయంలో మాట్లాడాలన్నా చేయాలన్నా కూడా ఆచితూచిదవుతారు. ఆయన డిసిప్లిన్గా ఉండడం వల్ల మిగతా టీం అంతా కూడా డిసిప్లిన్గా ఉంటుంది. మరోవైపు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆల్రెడీ జనసేన లేదా బీజేపీ వాళ్ళు కింద స్థాయి వ్యక్తులు ఏదైనా ఆర్గ్యుమెంట్కి దిగినప్పుడు కూడా దాన్ని చాలా శుతిమెత్తగా సున్నితంగా అక్కడికి అది పరిష్కరించబడుతుంది. అవునా? అవును. మరి అలాంటి చేయడం అంటే నిజంగా ఎంత టాలెంట్ ఉండాలి. మేబీ ఆ టాలెంట్ని ఆయన డ్రామాతో కంపేర్ చేస్తే మేబీ చంద్రబాబు నాయుడు గారు డ్రామా ఆర్టిస్ట్ అని నా అభిప్రాయం. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి ఏమన్నారంటే ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంకగా మారిపోబోతుందని లోకేష్ గారు అన్నారు. ఈవెన్ ఇప్పుడు ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో పయ్యావులు కేశవ్ గారు ఆయన అన్నారు. సో ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడితో సంబోధించారు. ఆయన పేరు తీసుకురాని పరిస్థితి దత్తపుత్రుడు అని సంబోధిస్తున్నారు. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వదినాన్ని కూడా పెట్టారు, పురంధేశ్వరి గారు. సో వీళ్ళందరూ ఏమన్నారంటే శ్రీలంక కంటే ఎక్కువ అప్పులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి అని గతంలో వీరే అన్నారు.
అది కూడా 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నారు. దాని తర్వాత తగ్గించి మళ్ళీ 10 లక్షలు ఉన్నాయన్నారు. ఈవెన్ సో గవర్నర్ గారితో కూడా చెప్పించారు. గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించారు. మళ్ళీ 9,65,000 కోట్లు ఎన్నో ఉన్నాయని చెప్పారు. సో ఇప్పటికీ వాళ్ళ దగ్గర సమాధానం లేని పరిస్థితి. 14 అన్నారు, 10 అన్నారు. మళ్ళీ గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించిన పరిస్థితి మనం చూస్తున్నాం కదా. సో ఇంతలా అబద్ధాలు ఆడుతున్న చంద్రబాబు నాయుడు ఇంకేం చేయాలి అన్నట్టుగా క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి మీరేమంటారు సార్? వాస్తవానికి పయ్యావుల కేశవ్ గారో, లోకేష్ గారో, పవన్ కళ్యాణ్ గారో, చంద్రబాబు నాయుడు గారో శ్రీలంకతో కంపేర్ చేయలేదు. ఓకే. ఎప్పుడు కంపేర్ చేశారు? ఆయన సొంతంగా ఒక ఈవెంట్ మేనేజర్ని, ఒక పొలిటికల్ మేనేజర్ని పెట్టుకొని మళ్ళీ పార్టీని ఎలా ఫామ్ చేయాలి, మళ్ళీ గవర్నమెంట్ ఎలా తీసుకురావాలనే వ్యక్తిని మాట్లాడుకున్నారు. ఆ వ్యక్తే పీకే ఈజ్ నథింగ్ బట్ మిస్టర్ ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ గారు ఢిల్లీలోనో ముంబైలోనో ఒక ఈవెంట్కి గెస్ట్గా వెళ్ళినప్పుడు ఆయన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద అప్పుడు అడిగిన జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే, ఏంటి అసలు భారతదేశం కూడా చాలా వరకు పథకాలతో వెళ్తుంది, పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలకి మేలు జరుగుతుందా, రాబోయే రోజుల్లో ఇబ్బంది కలుగుతుందా అని అడిగిన ప్రశ్నకి ప్రశాంత్ కిషోర్ స్టేజ్ మీద, అప్పటికే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ నుంచి తప్పుకోబోతున్నాడు, ఆయన వేరేగా పెట్టుకోబోతున్నాడు, ఇంకపై జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి సేవలు అందించట్లేదని వార్తలు గుప్పుమంటున్నాయి మరోవైపు. అదే టైంలో ప్రశాంత్ కిషోర్ గారు ఆ ఈవెంట్లో స్టేజ్ మీద కూర్చొని మైక్ మాట్లాడి చెప్పిన విషయం ఏంటంటే, పథకాలు అనేవి ఉండాలి కానీ మరీ మితిమీరి ఉండకూడదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీలంక మితిమీరిన పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరపోతుల్లా తయారు చేసి ఇవ్వడం వల్ల ఒక్కసారిగా పౌరులందరూ ఆవేశంతో ఆయన రాజపక్సే ఆయన అధ్యక్షుడు భవనంలోకి వెళ్ళి కూడా ఆయన లూటీ చేసి దొరికిన మెయిన్ వెళ్ళి డబ్బు ధనం కూడా దోచుకోలేదు. వాళ్ళు వంటింట్లో ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఏమున్నాయి తీసి తినే ప్రయత్నం చేశారు. అంతగా తిండికి వాచిపోయిన పరిస్థితి వచ్చింది ఆ దేశ పరిస్థితి. ఇప్పుడు మన దగ్గర కూడా అలాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మేబీ ఇలాంటి పథకాలే కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్ మరొక శ్రీలంక అవ్వబోతుందేమో అనే సందేహాన్ని ఆయన ఆ స్టేజ్ మీద వ్యక్తపరిచాడు. ఓకే. దాన్ని బేస్ చేసుకొనే పయ్యావుల కేశవ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఏదో మామూలుగా ప్రజలతో ముఖాముఖిలో క్యాన్వాసింగ్ లేదా పబ్లిసిటీ వెళ్తున్నప్పుడు, జనాల్లోకి వెళ్తున్నప్పుడు ఈ సందర్భం మెన్షన్ చేసి మాట్లాడారు. మరి ప్రశాంత్ కిషోర్ గారి నుంచి చెప్పలేదంటే, ప్రశాంత్ కిషోర్ కదా ఫస్ట్ ఆ డైలాగ్ కొట్టింది. సో అక్కడ ఆయన చెప్పింది నేను చెప్పింది కాదు. పైగా ఆయన స్ట్రాటజిక్ మేనేజరా, పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్. అంటే ఆల్మోస్ట్ 2015 నుంచో 16 నుంచో ఆయన పేరు వినపడింది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో ఆయన ఎన్ని చూసుంటాడుగా. చాలా రాష్ట్రాల్లో చిన్న ప్రాంతీయ పార్టీలకి ఈ విధంగా పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ గారు 90% సక్సెస్ రేట్తో ఉన్నాడు. ఆయన ఎక్కడెక్కడ ఏం చెప్పాడో వాళ్ళందరూ అలా గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఎక్కడ కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2019లో 1 year తర్వాత చెప్పాడంట, సార్ మీరు ఇంకా పీక్స్కి వెళ్ళిపోతున్నారు, పథకాలు ఎదకాలని మీరు ప్రజల్లోకి వెళ్ళట్లేదు, రెండోది కనీస మౌలిక సదుపాయాలు మీరు చేయట్లేదు, ముందు ఆ రోడ్లు వేయించండి అని కూడా ఆయన సజెస్ట్ చేశాడట. 1 year తర్వాత 1.5 years తర్వాత 2 years తర్వాత మేబీ అంటే 1.5 years తర్వాత సజెస్ట్ చేస్తుంటే 2 years తర్వాత రోడ్లు వేయడం స్టార్ట్ చేశారు. అది కూడా అక్కడక్కడ పూర్తి స్థాయిలో వేయలే. సో అట్లా ఆయనకి ఏం సంబంధం, ఆయన ఎవరితో డీల్ కుదుర్చుకుంటే వాళ్ళు గెలిపించుకుంటాడు అంతే. ఆయన ఇక్కడ వాడు కాదు, ఇక్కడ ఎవరు గెలిచినా ఆయనకు సంబంధం లేదు కదా. సో అటువంటి ఆయన అంత క్లియర్గా ఇలా మెన్షన్ చేసి రేపొద్దున మీరు ఓడిపోతే నన్ను బ్లేమ్ చేయొద్దు, నేను చెప్పిన మీరు ఫాలో అవ్వట్లేదు అనే విషయంలో ఆయనకి ఆర్గ్యుమెంట్ వచ్చి బయటకు వచ్చేసాడని కూడా మన వార్తల్లో చూసాం. అవునా? సో అదంతా ఆయన చెప్పింది క్లియర్ కట్ అది. ఇకపోతే మీరు అంటున్న 14 లక్షలు, 10 లక్షలు, 9,65,000 కోట్లు, 6 లక్షలు అంటున్నారే, ఇవి 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని అప్పులు చేశారు అని చెప్పి అంటున్నారు. 29వ రాష్ట్రం తెలంగాణ కదా భారతదేశంలో ఏర్పడింది. కానీ నా దృష్టిలో 29వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఒక అనాథలా వదిలేశారు, క్యాపిటల్ లేదు, ఏమీ చేయలేదు, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వలేదు. కాంగ్రెస్ ఏదో మేమే వస్తాం, మేము అన్ని చూసుకుంటాం అన్నట్టుగా మాట్లాడారు. బీజేపీ వచ్చింది. బీజేపీలో పరిస్థితి అప్పటికి ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు కూడా బీజేపీ అసలు ఏం సరిగ్గా పట్టించుకోలేదు అప్పటి పరిస్థితుల్లో. దాంతో విభేదించే కదా బాబు గారు బయటకు వచ్చేసారు. కనీసం ఎంప్లాయీస్కి జీతాలు రిటైర్డ్ అయ్యి ఓన్లీ పెన్షన్ మీద ఆధారపడే పెన్షనర్స్కి కూడా పెన్షన్ ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉండేది ఆంధ్రప్రదేశ్. ఆ టైంలో కొన్ని చేసిన దానికి ఊరికే అన్ని పథకాలు ప్రాజెక్టులు వస్తున్న టైంకి ఆంధ్రప్రదేశ్ సెట్ అవుతుందిరా అనుకున్న టైంకి ఈ గవర్నమెంట్ వచ్చింది.
ఇదంతా కూడా ఒక విధంగా పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నిర్ణయం ఎందుకు అలా తీసుకున్నారో తెలియదు. మేబీ ఈయన ఒక మంచి బిజినెస్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి. సరే ఎటువంటి వాడు ముఖ్యమంత్రి అయితే మంచి పరిశ్రమలు వస్తాయి, ఈయన బిజినెస్గా ఆలోచించి రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తాడని ఆశించారు. కానీ ఆయన ఎంతసేపు తన పదవిని కాపాడుకోవడానికి, లేదంటే ఒక రకమైన భయంతోనే బయటికి రాలేదని కూడా చాలామంది చెప్తుంటారు. దాంట్లో వాస్తవం ఎంత తెలియదు. అలా చేసి ఆయన ఇంటికే పరిమితం ఎక్కువ అయ్యారు తప్ప బయటకు వచ్చేది చాలా అరుదు. ఏదో మేజర్గా రిబ్బన్ కటింగ్లు ఉంటే వచ్చారు తప్ప అది కూడా ఫుల్ బందోబస్తు బయటకు వచ్చేవారు. సో ఇవన్నీ చూసి ప్రజలు అరే కేవలం మాకు పథకాలతో బతికేమని చెప్తున్నాడు ఏంటి ఈయన? పథకాలు శాశ్వతమా? ఈ సంవత్సరానికి ఇచ్చే 10,000, సంవత్సరానికి ఇచ్చే అమ్మఒడితో 15,000 వీటితో అయిపోతాయా? ఇంతేనా? మరి మా పిల్లలు డెవలప్ అవ్వద్దా? ఇలాగే ఉండిపోవాలా? అంటే పథకాలు తీసుకొని ఆ లోకల్గా లేబర్గానో చిన్న చిన్న కంపెనీల్లోనో చిన్న చిరుద్యోగాన్ని మిగిలిపోవాలా? వీడు విదేశాలకు పైకి ఎగరక్కర్లేదా అని చాలామంది మనసులో ఉంది. కానీ దానికి వీళ్ళు మళ్ళీ కామప్ చేయడానికి మేము ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, 1 నుంచి 2 వరకు కేజీ స్కూలు, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హై స్కూలు, ఇంకా అక్కడ అదే ఉంటుంది అని చెప్పి ముందు స్కూల్స్ అన్ని డెవలప్ చేశారు, బిల్డింగ్లు కట్టేశారు, నాడు నేడు అని. కట్టిన తర్వాత డివైడ్ చేశారు. ఇప్పుడు ఆ బిల్డింగ్లన్నీ వేస్టేగా. 1 నుంచి 5 తరగతుల వరకు 10 గదులు ఉన్న బిల్డింగ్ కట్టారండి. ఇంకో దగ్గర 20 గదులు కట్టారండి. కట్టిన తర్వాత ఏం చేశారు? 2వ తరగతి వరకే ఎలిమెంటరీ స్కూలు, 3 నుంచి 10th హై స్కూల్ అని మార్చేశారు. టీచర్స్ని అక్కడ ఎక్కడ డెప్యుటేషన్ మీద వాళ్ళు ఖాళీగా ఉంచడం, ఊరికే తిప్పడం. వాళ్ళు 1 yearలోనే ముట్టడి చేశారు. మీకు గుర్తుందా? భారీగా ముట్టడి చేశారు, అమరావతి ముట్టడి. ఇవన్నీ ఏంటి? వాళ్ళకి అరెస్టులు, సస్పెండ్లు. సో వీళ్ళంతా ఏం మీ పిల్లలే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదవాలా, పేదవాడి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా అని చెప్పి లాజిక్లు మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియం ఏం చేశారండి? అంటే ఈ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక హై స్కూల్గా పెట్టాలనే థాటు గడిచిన 75 స్వతంత్ర భారతదేశంలో ఎవరికి ఆ థాట్ రాలేదా? ఎవరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? అలా చేస్తే బాగుపడుతుంది తెలీదా ఎవరికి? ఎందుకు ఎలిమెంటరీ స్కూల్ 1వ-5వ తరగతి వరకే ఉంచారు? ఎందుకు ఇప్పుడు అందరు కేజీలు, పీజీలు, నర్సరీలు అంటున్నారు కానీ 5 ఏళ్ళు నిండితే కానీ కాన్వెంట్కి, స్కూల్కి పంపించకూడదని కాన్సెప్ట్ వాళ్ళు ఇప్పుడు ఎందుకు పెట్టారు? ఇప్పుడు మరలా కేరళలోను, కర్ణాటకలోను ఫాలో అవుతున్నారు. 5 ఏళ్ళు నిండకుండా ఎవరిని స్కూల్లో జాయిన్ చేస్తే ఒప్పుకోము అని. తెలుసా మీకు? కర్ణాటక గవర్నమెంట్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో 5 ఏళ్ళ వరకు వాడు చక్కగా ఆడుకొని ఇంట్లో తల్లిదండ్రులతో అన్ని మాట్లాడుకొని 5 తర్వాత నుంచి ఇప్పుడు నాకు తెలిసి నాకు 5వ తరగతి 5 ఏళ్ళు నిండాక 1వ తరగతిలో జాయిన్ చేశారు. మరి ఇప్పుడు మరి 2.5 ఏళ్ళకి ఏంటండి ప్లే స్కూలు, నర్సరీ, కేజీ, పీజీ ఏంటివి? బిజినెస్ చేయడానికి బిజినెస్ అది. సో ఇవి అది వదిలేసి ఈయనేదో ఇంగ్లీష్ మీడియం అని అంటే ఇంగ్లీష్ మీడియం తప్పు లేదు. సడన్గా వాడు ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం చేస్తే అంతవరకు తెలుగులో అర్థం చేసుకునేవాడు ఇంగ్లీష్కి ఎలాగ అప్గ్రేడ్ అయిపోతాడండి? నెక్స్ట్ ఎవరైనా సరే మాతృభాష ఎవడైతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటాడో వాడు ఏ భాషనైనా నేర్చుకోగలుగుతాడు. ఏ భాషలో పుస్తకం చదివినా మాతృభాషని యొక్క భావంలోకి అన్వయించుకొని ఆ బుక్ను అర్థం చేసుకుంటాడు. మీకు కొన్ని ఇంగ్లీష్ బుక్స్ చదువుతారు, వా ఏం రాశాడురా అంటే ఏంటి? దాని తర్జుమాలో మనకు తెలుగులో అన్వయించుకుని ఓహో ఏం ఫీల్తో రాశాడ్రా అనుకుంటాం. అవునా కదా? మనకు సొంత భాషలోకి అన్వయించుకోగలిగితేనే ఆ భాష అర్థమవుతుంది. సో మాతృభాష మెయిన్. అది రాకుండా మొత్తం ఇంగ్లీష్ ముందు 5th, 6th వరకు తెలుగు మీడియం చదివిన ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం అంటే వాడికి ఎక్కడ బొరకు ఎక్కుతుందండి? వాడికి ఏం అర్థం అవుద్దండి? సార్ ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారి మీద 420 కేసు పెట్టాలి అని అన్నారు. సో ఎందుకంటే ఏదైతే ఆయన చెప్పిందో సూపర్ 6 ఏదైతే ఉందో, సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాను. సో ఏదైతే ఆయన సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అది ఇప్పటిదాకా అమలు అవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం కదా. సో ఆయన మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు అన్నట్టుగా క్వశ్చన్ చేయడం జరిగింది. సో నిజంగా చంద్రబాబు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానం మనం చూసుకున్నట్లయితే 420 కేసు పెట్టాలని మీరు భావిస్తున్నారా సార్? ప్రతి ఒక్కరు మాట్లాడతారండి 420 కేసు అని. నిన్నలేదు మొన్న పోసాని గారు కూడా చంద్రబాబు నాతో డిబేట్కి సిద్ధమని అన్నాడు. ఈయనకి ఎందుకు ఆయన డిబేట్ చేస్తాడండి? ఆయనకి అంత పని లేకుండా ఉన్నాడా ముఖ్యమంత్రి? క్షణం తీరికుండదు. రోజుకి 18 గంటలు కష్టపడే ముఖ్యమంత్రి ఎక్కడైనా చూపించండి మీరు ఇండియా మొత్తం మీద. విదేశాల్లో కూడా తీసుకోండి కంపేర్ టు. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఆ ఏజ్ వాడు. అసలు ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది అని ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు భారీ డైలాగ్ చెప్తారు. మీకు గుర్తుందో లేదో? ప్రజలు ప్రభుత్వం చేత పని చేయించుకునే హక్కు ఉంది అని, కాలర పట్టుకొని అడగొచ్చు అన్నట్టుగా.
ఆ డైలాగ్ పెట్టారంటే ఆ నినాదం, ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఆకస్మిక తనిఖీలని. మీకు ఒకే ఒకటి సినిమా చూసారా? చూశాను. అర్జున్ గారిది. శంకర్ గారు అప్పుడులో తీసింది, అప్పుడులో చాలా పత్రికల్లో కూడా వచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు గారిని బేస్ చేసుకునే చెప్తున్నాడు. అవునవును. కానీ ఆయన ఎక్కడో సింగపూర్‌లో ఇటువంటి మంత్రిని చూసా అని చెప్పి శంకర్ చెప్పారు. రాజకీయ విభేదాలు వస్తాయని. ఎస్పెషల్లీ తమిళనాడు వాళ్ళు ఫీల్ అవుతారని. సో, అది ఈయన ఉద్దేశం తీసింది అన్నారు. అందులో ఎలాగుంటుందని అర్జున్ పనితనం? ఎక్కడికక్కడ ముఖ్యమంత్రితో ముఖాముఖి కూడా పెట్టింది చంద్రబాబు నాయుడు గారేగా. ఆ తర్వాత వచ్చింది ఒకే ఒక్కడు సినిమా. దానికి కూడా అప్పుడే ప్రతిపక్ష నేతగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ముందు 3 ఫోన్లు పెట్టుకొని నేను ఫోన్ చేస్తున్నాను చూడండి చంద్రబాబు కాల్ కనెక్ట్ లేదని. నాకు తెలిసి మా పక్కూరు ఆయన ఒక రైతు ఇలాగా ఫోన్ చేశాడు, కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు అప్పట్లో ల్యాండ్ లైన్ ఒక 100 సార్లు చేస్తే ఒకసారి తగలడం కష్టం. ఎవరెవరో కొద్ది మందికి తగిలేది. 1 by 1 ఇస్తారు, అది కూడా కాల్. వీళ్ళు మాట్లాడితే ఇంకో కాల్ వచ్చినా ఎంగేజ్ తెలీదు. ఇప్పుడు మిస్డ్ కాల్ వచ్చింది అని చూసుకోవడానికి ల్యాండ్ లైన్కి ఏం తెలుస్తుంది? సో దాన్ని రాజశేఖర రెడ్డి గారు అది అభూత కల్పన అని ప్రూవ్ చేయాలని కూడా చూశారు అప్పట్లో. సో ఆయన పైన ఆయన చేసుకెళ్ళిపోయాడు. ఆయన ముఖ్యమంత్రితో ముఖాముఖి అని, ఆకస్మిక తనిఖీలని, ప్రభుత్వం అసలు ఇప్పుడు మీరు భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు 9 గంటలకి వెళ్ళి ఆఫీస్లో కూర్చుంటాడు. ఒక్కొక్కరు 10 గంటలకు వస్తుంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్. అది కూడా ఆయన స్టార్ట్ చేసిందే. ఇన్ని చేసి ఇంతగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి 420 ఎలాగ ఇవ్వాలనిపిస్తుంది? అంటే సూపర్ 6 సూపర్ 7 ఎస్. అయితే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులు అయింది, ఎన్ని నెలలు అయ్యింది? 5 months. జూన్ 12, 13 కదా ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ కూడా లెక్క పెట్టుకోండి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలలు. ఇది నవంబర్. ఇంకా ఈ నవంబర్ 12, 13 తేదీలకి సరిగ్గా 5 నెలలు పూర్తి అయ్యింది. సో ఒక్కొక్కటిగా తీసుకొస్తామని చెప్తున్నారు. తీసుకొస్తున్నప్పుడు ఇవన్నీ మీరు ఏదైతే 5 ఏళ్ళు పోని సగం 2.5 years అయిపోయింది, ఇంకా ఒక్కటి కూడా చేయలేదనుకోండి, ముందు మీరు కేసు ఫైల్ చేయండి. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని కేసు ఫైల్ చేయండి, అప్పుడు చేయండి ఇవన్నీ. మరి అలా అయితే ఈయన డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు. ఏది మరి ఆల్రెడీ అలాంటి ఎన్ని కేసులు వేయాలి అలాగైతే ఈయన మీద? అవునా కదా? సో అనడానికి ఏముంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కూటమికి ముఖ్యమంత్రి. కూటమిలో అసలు సొంత పార్టీలోనే రకరకాల మైండ్ సెట్లు, రకరకాల ఆలోచనలతో ఉంటారు. అలాంటిది ఈ ఏజ్లో కూటమి ఒకవైపు జనసేన, ఒకవైపు బీజేపీ, అలాగే సెంట్రల్లో కూడా కొన్ని కాంప్రమైజులు అవుతూ చేస్తూ, ఉమ్మడి కుటుంబంలో నివసించడం ఈజీయా, సింగిల్ ఫ్యామిలీలో నివసించడం ఈజీయా చెప్పండి? ఉమ్మడి కుటుంబం చాలా ఇది. ఎస్పెషల్లీ ఒకటే వాష్రూమ్ ఉంటుందండి, 10 మంది ఉంటారండి. ఎలా అడ్జస్ట్ అవుతారు చెప్పండి? ఒకటికొకటి చిరాకులు వచ్చేస్తాయి. కానీ అవన్నీ తమాయించుకొని ఉండడమే ఉమ్మడి కుటుంబం గొప్పతనం. అది ఇప్పుడు ఆయన ఉమ్మడి కుటుంబం, పూర్వకాలం రోజుల్లో ఉమ్మడి కుటుంబం ఎలా మేనేజ్ చేస్తాను, ఇప్పుడు ఆయన అలా చేస్తున్నాడు. నిజంగా మరి అలా చేయగలుగుతున్నాడు కాబట్టి ఆయన 420 కేసు వేస్తారేమో ఆయన మీద. సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సోషల్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో, సోషల్ మీడియా హ్యాండిల్స్ చేసేవాళ్ళు కానీ, ఎలాగంటే ఇప్పుడు హార్డ్ కోర్ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ వాళ్ళు పోస్ట్ పెడతారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోస్ట్ పెడతారు. ఆబ్వియస్లీ క్వశ్చన్ చేసే రైట్ వాళ్ళకు ఉండదు కాబట్టి. సో వాళ్ళు క్వశ్చన్ చేసే విధానంలో ఓకే బాగానే ఉంటుంది, క్వశ్చన్ చేయాలి, దానిలో తప్పనట్లేదు. సో వ్యక్తిగతంగా వెళ్తున్నారని వీళ్ళు కూటమి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ కూటమి వాళ్ళు కూడా చెప్పారు, వ్యక్తిగత హననానికి వెళ్తాను, అందుకని మేము అరెస్ట్ చేస్తున్నాను అంటూ కూడా చెప్పారు. సో ఇంకోటి ఏంటంటే, ఇదే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం చూసుకున్నట్లయితే అక్రమ అరెస్టులు చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. అందుకనే ఇప్పుడు అందరూ పోస్ట్ పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానివ్వండి, అందరూ పోస్టులు పెట్టండి. పోస్టులు పెట్టిన తర్వాత అరెస్ట్ నా నుంచి స్టార్ట్ అవ్వాలన్నట్టు కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూడొచ్చు అంటే, ఇది రెండోసారి రెచ్చగొట్టే తత్వం. మొదటిసారి ఇలాగే ఏది వాలంటీర్లు దాని గురించి మాట్లాడినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించిపోతే, ఏంటి మా వాళ్ళని అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. చూసారా గుంటూరులో ఆ కార్యకర్తలు ఇద్దరికిద్దరు కొట్టుకోవడం గొడవ జరిగింది. అప్పుడు కూడా మీరు ఎంతకైనా వెళ్ళండి, ఏం పర్లేదు, మీ వెనక మేము ఉన్నాం అన్నట్టుగా మాజీ మంత్రి పేర్ని నాని గారు లాంటి వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడారు. అవును. సో అప్పుడు కూడా మీ వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే సందేశాన్ని తీసుకెళ్లారు. అంటే అరే మేము ఉన్నాం, మీరు చెలరైపోయి మేము చూసుకుంటాం అన్నట్టుగా ఉంది అక్కడ. సేమ్ రెచ్చగొట్టే విధంగా. మరి ఇప్పుడు కూడా పెట్టండి, ముందు నాతోనే అరెస్ట్ అవుతాయంటే, అరెస్ట్ అయితే ఖచ్చితంగా కార్యకర్తలు గొడవ చేస్తారో, చేయిస్తారో, జన సమీకరణ చేస్తారు కదా. మన సోషల్ ఇవన్నీ కాదండి. నిన్న ప్రెస్ మీట్కి వెళ్ళినలో చాలామంది సీనియర్ జర్నలిస్టులు, ఎక్స్ట్రాడినరీ రిపోర్టర్లు, నెక్స్ట్ నేషనల్ మీడియా వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు కదా. వీళ్ళలో ఒక్కరైనా
సార్ మీ మదర్ గురించి ఇంత దారుణంగా పోస్ట్ పెట్టాడు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని ఒక్కరైనా అడిగారా? అది కూడా వాళ్ళ అనుకూల మీడియా వాళ్ళు వచ్చారంటారా? తెలియాలి, ఇంకా వాళ్ళకే తెలియాలి. ఒక్కడైనా అడిగాడా? సార్ అంత దారుణంగా పెట్టిన వాడిని నిజంగా మీ ప్రభుత్వం ఉంటే మీరేం చేస్తారు? మీ ప్రభుత్వం ఉండి మీ తల్లి గురించి అలా పెడితే, మీదే ప్రభుత్వం అయితే మీరు వాడిని ఏం చేస్తారు అని ఒక్కడైనా అడుగుంటే ఆయన ఏం చెప్పేవారో ఆ ఒక్క మాటతో సరిపోద్ది. ఇంకా సోషల్ మీడియాలో భయంకరమైన పోస్టులు పెట్టే వాళ్ళని అరెస్ట్ చెయ్యాలా వద్దా అని ఇంకా ఆయన విజ్ఞతగా వదిలేస్తాం. ఇంకంతే. షర్మిలమ్మ పుట్టుక మీద మాట్లాడారండి. అంటే అది అక్కడ ఎవరిని అవమానించినట్టండి? విజయమ్మ గారిని అవమానించినట్టు కాదా? అది ఎంత మాట అండి అది? మరి ఒక్క జర్నలిస్ట్, ఒక్క మీడియా మిత్రుడు అడగలేకపోయాడా? సార్ ఇట్లా ఎంత దారుణంగా పోస్ట్ చేశాడని. ఇప్పుడు ఎవరికీ తెలియదు నిజంగా చేశాడో చేయబడిందా. ఇలా చేశారని వస్తుంది. దాన్ని ముందు ఎవడు చేశాడో వాడిని, లేకపోతే వాడి పేరు చెప్పి వర్రా రవీందర్ రెడ్డి పేరు చెప్పి ఎవడైతే పెట్టాడో వాడిని పట్టుకోండి. ఇవాళ ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తే ఈజీగా పట్టుకోగలుగుతున్నారుగా సైబర్ క్రైమ్స్లో. అవును. ఇప్పుడు వాడిని పట్టుకొని ముందు లోపలేయండి. మా వాడు వర్రా రవీందర్ రెడ్డి మేము చెప్పినట్టు చేయలేదు, వాడిది ఎవడో హ్యాక్ చేశాడని కూడా చెప్పొచ్చు రేపొద్దున అడిగితే. అడిగినప్పుడు ఐపీ ట్రేస్ చేసి ఏ ఐపీ ద్వారా పోస్ట్ చేయబడింది, ఫస్ట్ ఏ గ్రూపుల్లోకి వెళ్ళబడింది అని చేస్తే అయిపోద్ది కదా. దాని గురించి మాట్లాడినప్పుడు ఇంకా సోషల్ మీడియా ఇవన్నీ వేస్ట్ అండి. సార్ ఇదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి ఏం మాట్లాడారంటే, వాలంటీర్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. వాలంటీర్ ఉద్యోగాలు అసలు పీకేశారు, అసలు వాలంటీర్ ఉన్నారా లేరా అన్నట్టు కూడా మాట్లాడారు. అదే ఆయన హయాంలో ఉంటే వాలంటీర్కి ప్రతి నెల 5,000 ఇచ్చేటోళ్ళు అని అది కూడా చెప్పడం జరిగింది. సో వాలంటీర్ విషయానికి వస్తే మీకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా, మీకు ఏమనిపించింది సార్ వాలంటీర్ విషయానికి వస్తే? వాలంటీర్ అనేవాళ్ళు అనధికార వైసీపీ కార్యకర్తలు అని నా అభిప్రాయం. ఎలా సార్? ఎందుకంటే అసలు వాలంటీర్ వ్యవస్థ పెట్టి అంటే దాన్ని ఏమంటారు, లోకల్ గవర్నెన్స్ బాడీ అంటారు. సో అట్లా ఒక వాలంటీర్ లాంటి వాడు, లేదా ఒక వార్డు మెంబర్ లాంటి వాడు, లేదా ఒక కార్పొరేటర్ మన వీధి చివరిలో ఉండేవాడు ఉంటే మన ఏ సమస్య వచ్చినా వాడిని అడిగితే ఇమీడియట్గా సాల్వ్ అయిపోయేలాగానే కాన్సెప్ట్ పెట్టడం అనేది జయప్రకాష్ నారాయణ గారు చాలా సందర్భాల్లో డిబేట్లో చెప్పారు. జేపీ గారు. సో దాన్ని కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా లాస్ట్ టైం లోకల్ గవర్నెన్స్ బాడీ కొన్ని పెట్టారు ఇట్లా వీళ్ళ ద్వారా. అంతకుముందు జేపీ గారు లాంటి వ్యక్తులు ఇట్లాంటి విషయాలు మాట్లాడకముందు ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు కూడా విలేజ్ కమిటీలని, స్కూల్ కమిటీలను కూడా పెట్టింది ఎందుకే. ప్రతిదీ ఆ అధికారము అలాగే వాళ్ళ పనులు చేసుకోవడం లోకల్గా వాళ్ళకే కేటాయించేలాగా ఆయన ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అఫ్కోర్స్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ రావడం, విడిపోవడం ఇవన్నీ చాలా జరిగాయి. ఒకవేళ ఆయన ఇంకొకసారి వచ్చుంటే వేరేలా ఉండేదేమో చాలామంది అనుకుంటుంటారు అది కూడా. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు కాన్సెప్టో జేపీ గారి కాన్సెప్టో పెడదాం అనుకున్నారు. సో వాలంటీర్లుగా పెట్టి ఏం చేద్దాం అనుకున్నారంటే, వీళ్ళు మేము ఇస్తున్నాం మీకు అంటే అదొక పథకం కింద మీకు ఎంత ఇస్తున్నాం, ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అరే మనకు అన్న 5,000 ఇస్తున్నాడు రా, ఫేవర్గా పనిచేస్తారు కదా. పేరుకి ప్రజలకు సేవ, ఇండైరెక్ట్గా వీళ్ళ ఖాతా అదే వీళ్ళు కాంపౌండ్లో ఉండేలాగా చూసుకున్నారు. అందుకే కదా ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ నిర్వహించేది టీచర్స్తో వద్దు వాలంటీర్లతో నిర్వహిస్తామని అంత పట్టుపట్టి కేసులేసి దాంతో ఫైట్ చేసింది కూడా అందుకే. కాకపోతే ఎలక్షన్ కమిషన్ చెల్లదు అని కొట్టేసింది. ఓకే. ఫస్ట్ థింగ్ వాలంటీర్ అనేవారు పేరులోనే ఉంది వాలంటీర్. వాలంటీర్ అంటే ఏంటి? స్వచ్ఛందంగా పాల్గొనేవాడు కదా. మరి స్వచ్ఛందంగా పాల్గొంటే దానికి సేవ అవుతుంది తప్ప దానికి భత్యము, జీతము, భృతి ఎందుకు? 5,000 చొప్పున అంటే తాయిలాలన్నమాట. ఎలక్షన్ ఓటుకు నోటు కాన్సెప్ట్లో ఇప్పటి నుంచే ఇస్తే వీడు ఖచ్చితంగా మనతోనే ఉంటాడు అనే కాన్సెప్ట్లో ఇవ్వబడింది. ఓకే. లేదు మేము వాలంటీర్లకి ఎంత బాగా చూసుకున్నాము, ఒక ప్రభుత్వ ఉద్యోగులా చూసుకున్నాం అనుకుంటే ఈ పాటికి జీవో పాస్ చేసేసి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చేసి ఉంటే ఈ ప్రాబ్లమే ఉండేది కాదుగా. ఎవ్వడు పీకేవాడు కాదుగా, పీక లేకపోయేవాడుగా. అలా ఎందుకు చేయలేదు? దాని గురించే కదా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మాట్లాడారు. ఆయన అసలు జీవో ఇచ్చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసి ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. మమ్మల్ని తీసుకోవట్లేదు, మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారు, మేము ఖచ్చితంగా ఉద్యమిస్తాం, రోడ్లు ఎక్కుతాం అన్న వాలంటీర్లు కొంతమంది సోదరులు ఎవరైతే లేరో వాళ్ళ నోరు వీళ్ళే నొక్కేశారా? ప్రభుత్వం నొక్కేసిందా? లేదంటే వాళ్ళకి ఎందుకు లేరా 5,000కి మనకి ఎందుకు లేరు రాద్ధాంతం గొడవ అని అనుకున్నారు?
మరి కుప్పం నియోజకవర్గంలో ఒకేసారిగా 130 మంది వాలంటీర్ల రాజీనామా, తాడేపల్లి గూడెంలో మూకుముడిగా 200 మంది వాలంటీర్ల రాజీనామా, ఇలాగా శ్రీకాకుళం జిల్లాలో ఇలా రకరకాల వార్తలు వచ్చాయి కదా. బలవంతంగా చేయించారని అంటారా సార్ మీరు? కొంతమంది బయటకు వచ్చి చెప్పారుగా అంటే బలవంతంగా చేయించారని చెప్తే దానికి మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు, ఎవరైతే బలవంతంగా చేయించారో వాళ్ళ పేరు మీద మీరు కేసు ఫైల్ చేయండి, తర్వాత సంగతి మేము చూసుకుంటాం. మీరు మీ వెనక ఎమ్మెల్యేనా మంత్రి, అప్పటి ఎమ్మెల్యేనా అప్పటి మంత్రి ఎవరో ఉంటారుగా, వాళ్ళే చెప్పారా లేదా వాళ్ళ పిఏలు మీరు చెప్పించారా? మీరు వాళ్ళ పిఏల గురించి చెప్పించండి, ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి కేసు పెట్టిన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా లోపలికి తీసుకుంటున్నారు. ఒక్కరు ముందుకు రాలే. ఓకే, ఇప్పుడు కొంతమంది రాజీనామా చేయకుండా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారుగా, మరి వాళ్ళకి ఆ ప్రెజర్ వచ్చి ఉంటుందా? మరి 151 నియోజకవర్గాలు గెలుచుకున్నారు కదా వైసీపీ వాళ్ళు. అంటే మిగతా 24, 23 పక్కన పెడితే రాష్ట్రం మొత్తం మీద 90% నియోజకవర్గాలు వైసీపీ వాళ్ళు అయినప్పుడు ఈ 90%లో అంటే ఆల్మోస్ట్ ఆల్ 175కి 151 నియోజకవర్గాలకు కూడా అన్ని జిల్లాలు కలిపి వీళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు చెప్పే ఉంటారు కదా, నువ్వు రాజీనామా చేసి మా కోసం చేయని చెప్పే ఉంటారుగా. కానీ చేయలేదే. కొన్ని నియోజకవర్గాల్లోనే కొంచెం ప్రాభం ఉన్న వాటిల్లోనే ఎందుకు చేయించుకోగలిగారు అంటే అక్కడ ఒకటి అప్పటి వైసీపీ నాయకుడు ప్రోద్బలము, రెండోది వీళ్ళ ఇష్టం కూడా. నెక్స్ట్ మన అన్న గవర్నమెంట్ వచ్చేస్తే మనకేం కాదు తిరుగులేదని చెప్పి ధైర్యంగా చేసేశారు. ఆ ధైర్యం ఇప్పుడు ముందుకొచ్చి కేసు పెట్టడానికి సరిపోవట్లేదు. ఓకే, నిజంగా బలవంతం చేస్తుంటే పడి పెట్టేవారుగా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.